చచ్చిపోయారు అంటుంటే మీరేంటి సావలేదంటారు? గొమ్ముడు పడుకోండి, పాడెక్కింతాం. ఇప్పుడే కదా ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చింది, ఇంతలో ఏమొచ్చింది? హలో రాహుల్, నీకు గుడ్ న్యూస్. న్యూస్ ఏంటో చెప్పు. గుడ్ బ్యాడ్ నేను చెప్తాను. నా ఫ్రెండ్ గోపాల్ వస్తున్నాడు. గోపాల? వాడెవడు? వాడేరా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా స్కూల్ మేట్, నా క్లాస్ మేట్, నా బెంచ్ మేట్, నా ట్యూషన్ మేట్, నా స్టేట్ మేట్. నాకు మెంటల్ వచ్చేలా ఉంది. మ్యాటర్ ఏంటో చెప్పు. వాడు ఇంకో గంటలో మన ఇంటికి వస్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు స్వీట్స్ పట్టుకురా, ఓకేనా? బాయ్. గోపాల్ అంటే ఒకసారి నేను గోపాల్ బైక్ మీద వెళ్తుంటే గోపాల్ భలే జోక్స్ వేస్తాడు తెలుసా? నీకు తెలుసా, గోపాల్ కూడా ఇలాగే. గోపాల్ మాట్లాడుతుంటే టైమే తెలియదు. అవును, నీ గోపాల్ బాగా క్లోజ్ కదా, ఎప్పుడు ప్రపోజ్ చేయలేదా? చేశాడు. నాకు ముద్దు పెట్టిన 10 years తర్వాత ప్రపోజ్ చేశాడు. ముద్దు పెట్టాడా? అబ్బా, వాడు నన్ను కిస్ చేసింది నేను 2nd క్లాస్ లో ఉన్నప్పుడు. ప్రపోజ్ చేయకుండా ముద్దు పెట్టాడంటే వాడు జాదుగాడే ఉంటాడు. అతి 5వ ఏట పెట్టాడంటే పెద్ద ప్లే బాయ్ అయి ఉంటాడు. అందులోనూ అమెరికా నుంచి చూస్తున్నాడంటే చాలా ఫాస్ట్ గా ఉండి ఉంటాడు. అందులో యూఎస్ నుంచి చూస్తున్నాడంటే నేను చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నేను వాడు వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదేంటి ఎలా ఉంటుంది? అవును, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? అదేంటి అలా అంటున్నావు? నా బావ అమెరికా నుంచి వస్తుంటే బావ మరిదిగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. వాడు నీకు బావ కాదు, ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. అదే లేవే, ఏదో ఫ్లోలో అన్నాను. అయినా నీ ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా. మన ఫ్రెండ్ మన ఇంటికి వస్తున్నప్పుడు మన ఇద్దరం కలిసి రిసీవ్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే వచ్చాను. సర్లే. హాయ్. కంగారు పడు బ్రదర్, నేనెవరో కాదు, నువ్వే. నేనా? అవును, నువ్వు నేను ఒకటే. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. అనవసరంగా అమెరికా వాడి గురించి టెన్షన్ పడతావు ఎందుకు? అది డోంట్ వరీ బ్రదర్, ఆ వచ్చేవాడు నీకన్నా దరిద్రంగా అందవికారంగా ఉంటాడు. అంటే వాడు అమెరికా నుంచి వస్తున్నాడు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళంతా అందగాళ్ళు, తెల్లతోలు వాళ్ళే కాదు, బ్లాక్స్, నీగ్రోస్ కూడా ఉంటారు. అంతేనంటావా? 100%. వాడికంటే నువ్వే బాగుంటావు. సినిమా చూడకుండా టాక్ చెప్పినట్టు అలా ఎలా చెప్తున్నావు? వాడంత అందగాడే అయితే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన వాడిని కాదని నిన్నెందుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది? డోంట్ వరీ బ్రదర్. 402. యా, ఓకే, నేను మళ్ళీ వస్తాను. బాయ్. హే, గో వచ్చినట్టున్నాడు. హే హే, గో. హాయ్. యా, హీస్ మై హస్బెండ్. ఓ, హీస్ గోపాల్. హాయ్. హాయ్. ఏంటి చండాలంగా ఉంటాడు అనుకుంటే 6 pack తో వచ్చాడు. నా కొంచెం ఇప్పుడు ఏం చేయాలి నేను? పదుకో, ఫ్రెష్ అవుతు కానీ. యా, ఓకే బ్రో. ఏంట్రా, వాడు నాకన్నా చండాలంగా ఉంటాడా? నల్లగా నీగ్రోలా ఉంటాడన్నావు, అందుకే వాణ్ణి కాదని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? అంటే అది బ్రదర్, చూడు వాడు ఎలా ఉన్నాడు, నాకంటే హైట్, స్లిమ్ గా ఉన్నాడు. బతుకుచాడా? రంగా, రంగా. ఏంట్రా చిన్నాడా, ఏంటి ఎత్తుకుంటున్నావు? అదే నేనే వెతుకున్నా. ఏం వెతుకోవాలి? ఏం లేదా? ఒకవేళ అమెరికా అయితే మాత్రం టెర్రస్ మీద మీ ఆవిడతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నాడా? ఇదేంటి ఇలా చూస్తాడు? సంథింగ్ రాంగ్. నాన్న, నువ్వు, నేను నీ పెళ్ళాం, నీ ముగుడు.
నువ్వే తూచు. ఇది మనం ఎప్పుడు ఆడుకున్నావు? 3rd క్లాస్ లో. యా, యు కరెక్ట్. ఇప్పుడు ఉయ్యాల జంపల ఆట ఆడుకుందాం. ఓకే. ఉయ్యాల జంపాల, పేదరాశి, పెద్దమ్మ, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, మావయ్య, అత్తయ్య, తాతయ్య. అవును, ఇదెప్పుడు ఆడుకున్నావు? యా, 5th క్లాస్ లో. గుడ్ మెమరీ. ఇప్పుడు ఇంకో గేమ్. ఒలింపిక్స్ గేమ్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ఆడుతూ వింటా నువ్వు. ఇప్పుడు నా చేతుకున్న ఈ గోల్డ్ ఫింగర్స్ నువ్వు తినాలి, నీ చేతుకున్నవి నేను తింటానా? ఎవరు ఫాస్ట్ గా తింటారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 7 seconds. ఇప్పుడు నేను. బ్రేక్ఫాస్ట్ రెడీ. హే మ్యామ్, ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఏమైంది? అమెరికాలో ఇదంతా కామన్. మీ అమెరికాలో ఇదంతా కామన్ కావచ్చు, ఇక్కడ ఇది కామన్. వాట్? ఒక్కసారి మా పెద్దోని చూ, నేను ఎలా చూస్తున్నాడు. అవును, నీవాడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? వాడంతే, అదో టైపు. నువ్వు ఇలాగే అక్కడికి వచ్చావనుకో, వాడు బ్రేక్ఫాస్ట్ బదులు నీ బాడీని కొడుకు తినేస్తాడు. అందుకే వెళ్ళి డ్రెస్ వేసుకురా. వాడేంటి నా బాడీ వైపు చూస్తున్నాడు? అదేరా, వాడి బాడీకి నీ బాడీకి కంపేర్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వాడి బాడీ బాహుబలి సినిమాలో ప్రభాస్ బాడీలో ఉందట. నీ బాడీ బాహుబలి సినిమాలో బలిచ్చే దున్నపోతు బాడీలో ఉందట. ఇంకేమన్నాడు? అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు. అవునా? నువ్వు పంచే, వాడిక్కడున్న రోజులు నువ్వు వాడిని ఫాలో అవుతా గాని ఎలా? వాడేం తింటున్నాడు, ఏమేం చేస్తున్నాడు, వాడు ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు లేస్తున్నాడు, వాడి ఫుడ్ హ్యాబిట్స్, బెడ్ హ్యాబిట్స్ అన్ని ఫాలో అయిపో. తొందరలోనే నేను వాడిలాగా అయిపోతాను. నీకు వదిలి తీసుకొస్తాను. వదిన తర్వాత తేవచ్చు, ముందు నీకు పెళ్ళం తెచ్చుకో. రెండు ఒకటే కదా. నేను కూర్చుంటా. గో హ్యావ్ ఇట్. నీ కండలు ఉండ్రాల్లాగా బలి ఉన్నాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. వడ, ఇడ్లీ,
లాభం లేదు, మనం వీడికి రివర్స్ వెళ్తే కానీ మీరు మన కంట్రోల్లోకి రాడు. చిన్నోడు వీడిని ఫాలో అవ్వమంటే వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? వీడి టిప్స్ మనకి చాలా అవసరం. వీడెన్ని స్కెచెస్ వేసినా మనం భరించాలి. వీళ్ళేమో మూడు పిల్లలు, వీళ్ళేమో లవర్స్ కమ్ వైఫ్ అండ్ హస్బెండ్స్. మరి వీళ్ళేంటి? కొంప తీసి పెద్దోడు మన సిల్లిగాన్న మాటలు సీరియస్ గా తీసేసుకున్నాడా ఏంటి? ఓకే గో, లంచ్ కి ఏం ప్రిపేర్ చేయమంటావు? సేమ్ క్వశ్చన్ నిన్ను అడుగుతున్నాను. లంచ్ కి ఏం ప్రిపేర్ చేయమంటావు? ఏంటి, వంట నువ్వు చేస్తావా? ఏ, నువ్వు చేయవా? తినడమే కాదు బ్రదర్, వండడం కూడా తెలియాలి. yes you are right. ఇవాళ లేడీస్ ఎవరు కిచెన్ లోకి రావడానికి వీల్లేదు. మగాళ్ళు ఎవరైనా నాతో జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ రెడీ. సారీ, నేను మగాళ్ళని అన్నాను. ఓకే, ఎవరు రానవసరం లేదు. బట్ కిచెన్ లో ఏ సామాన్లు ఎక్కడున్నాయో నాకు తెలీదు. రంగి, ఆ మ్యాటర్లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. షూర్. ఏంట్రా చిన్నడా ఎతుకుతున్నావు? రాకీలా అదే ర్యాక్స్ వెతుకుతున్నాను. ఎదా కవరింగ్ కి కలరింగ్ ఇవ్వకో. తప్పురా, పిల్లని అనుమానిస్తే తల్లిని అనుమానించినట్టే. కాలిపోతుంది ఇక్కడ. నీ సలహాలతో పెట్రోల్ పోసి మరింత అంటించుకో. చిన్నోడేంటి అమెరికా ఓ చూస్తున్నాడు? కొంపదీసి వీడు ఆ టైప్. ఈ బంటుడేంటి కిచెన్ లోకి రావద్దానని హాల్ నుంచి టార్గెట్ చేశాడు? రంగి, కమ్ దిస్ సైడ్ ప్లీజ్. ఏంటి అలా పడిపోయా? ఇది పడిపోవడం పారిపోవడం కాదు, పడుకోవడం అంటారు. ఇలా పడుకుని ఆలోచిస్తే బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుందని ఎక్కడో చదివాను. నీకు ఒంట్లో హెల్ప్ చేయాలా? పోప్ అంటే ఏ చర్చిలో అని, మిర్చి అంటే ప్రభాస్ సినిమానా అని అడిగాను. నువ్వు నాకు వంటలో హెల్ప్ చేస్తావా? నువ్వు ఎలాంటి హెల్ప్ చెయ్యకపోవడమే నాకు పెద్ద హెల్ప్ చేసినట్టు. రంగి, పసుపు ఎక్కడా? వస్తున్నా. పసుపు అంటే ఏంటబ్బా? ఎందులో ముంచితే తెల్ల జెండా తెలుగుదేశం జెండా రంగులోకి వస్తుందో అదే పసుపురా చిన్నోడా. నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? జఫా, అమెరికా దగ్గర టిప్స్ తీసుకుని సల్మాన్ ఖాన్ బాడీలో తయారు చేసి పెళ్లి చేసుకున్నావని. పెళ్లి చేసుకుని మేము ఇక్కడేం సుఖపడిపోతున్నావని? నువ్వు పెళ్లి చేసుకోవడానికి అంత కష్టపడిపోతున్నావు. చూసుకుని ఆఫీస్కి వెళ్ళు. ఇవాళ ఆఫీస్ కి లీవ్ పెట్టాను రా. అమెరికా అబ్బాయితో లంచ్ చేయాలి కదా. ప్లీజ్
ప్లీజ్ వెయిట్ 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 వెయిట్. ఈరోజు వంట నేనే చేశాను కాబట్టి నేనే కలిపి మీ అందరికీ తినిపిస్తాను. ప్లీజ్ కాదనకండి. నీ సరదా ఎందుకు కాదనాలి? అలాగే కానీ అబ్బాయి. థ్యాంక్స్ బాబాయ్. వైట్ రైస్ పప్పు ఆకే నీయా మాతృదేవో భవ అన్నారు. మొదటి ముద్ద మనకి గోరు ముద్దలు తినిపించి అమ్మకి. నో 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 నో, చేతికి కాదు, నోటికి. బాబాయ్ నోరు తెరు. మై లవ్లీ బ్రదర్. మరి నాకు చేపట్టు. అందరికీ నువ్వే కలుపుతున్నావు, నేను నీకు కలిపి పెడతా. వద్దు. పర్లేదు పర్లేదు, తిను తిను. మై డియరెస్ట్ ఫ్రెండ్ రంగి. ప్లీజ్ 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 ప్లీజ్. వాట్ హ్యాపెన్? ఈరోజు మాకు స్పెషల్ డే. ఈరోజు తనకి నేనే తినిపిస్తాను. రియలీ? ఏంటది? ఏం లేదు బాస్, ఫస్ట్ టైం లైఫ్ లో తనకు ప్రపోజ్ చేసి తనకి చాక్లెట్ ఇచ్చి తినిపించిన రోజు ఇది. ఈ రోజు మాత్రం తనకి నేనే తినిపిస్తాను. సూపర్, గో హెడ్. నువ్వేంటి ఇక్కడ? ఏం బాడీ బాస్ ఇది, ఏం కండలు బాస్. నాది చూపిస్తా చూడు. నీ బాడీ చూడు, నా బాడీ చూడు. నీ పొట్ట చూడు, నా పొట్ట చూడు. నీ కండలు చూడు, నా కండలు చూడు. కంపారిజన్ బాస్, కంపారిజన్. ఎప్పటికన్నా నేను నీలా తయారవ్వాలి. మీరు ఎలాంటి వాళ్ళ? ఆడంటే అమెరికా వాడు అన్నింటినీ తెగించేశాడు, నీకీ కర్మేంట్రా? అలాంటిది ఏం లేదురా. కొంపైపోయిన తర్వాత ఎంత కన్విన్స్ చేసిన లాభం లేదు. ఎంత పెళ్లి అవ్వకపోతే మాత్రం తల పేటరేగిపోతావా? యూఆర్ థింకింగ్ రాంగ్. మా మధ్య అలాంటిదేం లేదు. చిచ్చి, ఇవాళ నుంచి మీ ఇద్దరు నాతో మాట్లాడకండి. కళ్ళు కళ్ళు తెలుసు, వాళ్ళు వీళ్ళు మైనస్, ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. చూడండి, కర్మ కర్మ. వాడి జ్యూస్ గ్లాస్ లో ఈ టాబ్లెట్ వేసానంటే డ్యామ్ ఎత్తేస్తది. వాడు బాత్రూమ్ లో కాపురం పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు, దెబ్బకి అమెరికా పారిపోతాడు. అది ఎనర్జీ టాబ్లెట్ రా. అమెరికా మన గెస్ట్ కదా, గెస్ట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇది తీసుకెళ్ళి ఆడికి. మీకెందుకు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. జ్యూస్ బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. జ్యూస్ చాలా బాగుంది. నాకు కడుపులో చెప్తుంది. గ్లాస్ పట్టుకో. ఏంద్రా బాబోయ్.
ఎరా గజిబిజి అయ్యగారు ఎనర్జీ టాబ్లెట్ కలిపి చూసి నువ్వు ఎవరికి ఇచ్చావురా? ఏమండే బలం ఉండాడు ఎవరికి ఎందుకు ఇస్తానండి? నాకు బాస్ అయినా అబ్బాస్ అయినా అన్ని మీరేనండి. మీకు ముందు బలం కావాలండి, మీకు ఎనర్జీ కావాలండి, అందుకే ఆ గ్లాస్ మీకే ఇచ్చానండి. అయ్యి బాబు ఏదో తేడా కొట్టేసింది. Hey, wait. My wife is calling. Please silence. Hi, baby. Okay. ఏంటి ఏమైంది? నా పెళ్ళం రేపు వస్తుందట. వా సూపర్. అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ముందు నువ్వు ఫెస్టివల్ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ. ప్రేమించమంటే మీద పడింది, పెళ్లి చేసుకోమంటే వెంట పడింది. వారం రోజులు ఎంజాయ్ చేద్దాం ఎక్కడికి వస్తే ఎక్కడికి కూడా వచ్చి తగలడుతుంది. చీనే బతుకు. మళ్ళీ టవల్ కట్టుకోవాలా? నిలువవే బాలుకనలదాన్న సారీ హంస నడకదాన్న నిడగల హొయలున్నది జాతులు గలగల నడుస్తూ ఉంటే నువ్వు మనసు ఒలల్లనా తెలుసు. సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని. మమ్మీ డాడీ మీ అల్లుడు గారు. అత్తయ్య మావయ్య ఆశీర్వదించండి.